అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇప్పుడు నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీకున్న సమస్య ముందుగా నీకే తెలియాలి. అప్పుడు నువ్వు నీ కోసం జాగ్రత్త తీసుకుంటావు. మందుకు తగ్గన జబ్బు ఈ ప్రపంచంలో లేదని మై చెప్పేవాడు. పోనీలే, ఆడపిల్ల కదా అని ఊరుకుంటున్నాను. పట్నంలోనే నా దారి కట్టు వచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ పైకొచ్చిన వాడిని తెలుసా. మీ పట్నంలో నువ్వు చేసే పనే అది, కానీ మా మన్నెల్లో మా దారి కడ్డొచ్చిన ముళ్ళ చెట్లను నరుక్కుంటూ ముందుకెళ్తాం. నువ్వు నన్ను అయ్యోమయ్య అని పిలిస్తేనే ఆ పిలుపులో ఒక ఆప్యాయత ప్రేమ నాకు వినిపిస్తాయి. అడవిలో దారి తిని తెలియక అయోమయంగా సూత్తున నన్ను తీసుకువచ్చి నీ గుండెల మీద పెట్టుకొని పెంచావు. నాకంటే సిన్నోడైన లచ్చనను కూడా నీ ఒడిలోంచి దింపి నన్ను కూర్చోబెట్టుకొని ఆడించేటోడివి. నువ్వు నన్ను బండా అనే కంటే అయ్యోమయ్యో అని పిలవగానే నాకు అవన్నీ గుర్తుకు వస్తాయి. నాకెప్పుడు చిన్నతనంలోనే ఉండాలనిపిస్తుందయ్యా. ఒరే అయోమయం, నీకు నీ వాళ్ళెవరో ఏటో నీకు తెలుసుకోవాలనే ఉంది కదా, మరి నన్ను ఎప్పుడూ అడగలేదేట్రా? చెప్పే సమయం వస్తే నువ్వే చెప్తావుగా. నువ్వు త్రికాల వేదివిరా.
ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఆఖరికి ఏం జరగబోతుందో కూడా నీకు తెలుసు. కారణజన్ముడివి, కానీ మునిలా ఏమీ తెలియనట్టు ఉంటావు, అవునా? ఏమో. ఇది కూడా తెలీదా? సర్లే, నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు, కానీ నీకు సగమే తెలుసురా. చూసామయ్యా, ఇప్పుడేగా కారణజన్ముడు అన్నావు, మళ్ళీ సగమే తెలుసు అంటున్నావు. వారి 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 నువ్వు అన్నది నిజమే, నేను అన్నది నిజమే. నీకు సగమే తెలుసురా. సుభద్రమ్మ కడుపులో ఉన్న అభిమన్యుడికి కూడా పద్మవ్యూహం గురించి సగమే తెలుసురా. కానీ అతను కారణజన్ముడు కాకుండా పోయినాడా? అలాగే నువ్వు కూడా. అప్పుడు అభిమన్యుని కాపాడటానికి ఎవరు లేరు, కానీ నాకు నువ్వు ఆ లచ్చన్న ఉన్నారుగా. ఏనాటి బంధవరా ఇది? నిన్నొదిలి నేను లచ్చనే కాదురా, మీ అమ్మ కూడా ఉండలేదురా. వదిలి ఉండలేనంటుంది. పెళ్ళిళ్ళకి జాతరలకని వెళ్ళి 2-3 రోజులైనా రాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తానంటే ఏదో చిన్నపిల్లాడు అడవిలో తప్పిపోతాడన్నట్టు నువ్వు పంపించవు. ఒరే, అవి మగాళ్ళెళ్ళే సంబరాలు కావురా, ఆడాళ్ళ పేరంటాలు. మనం వెళ్లాల్సిన చోటుకి మనం వెళ్తాం, అప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోదాం. నేను రాను, అమ్మను వదిలి నేను రాను. అయితే నన్ను వదిలేస్తావన్నమాట. అంత మాటనకయ్యా, నేను ఇద్దరితోనూ ఉంటాను. ఒరే, ఆ గోడ మీద పిల్లి వాటమే వద్దనేది. ఇద్దరి దగ్గర ఎలాగుంటావు? కొంప తీసి నాకు తెలియకుండా పరకాయ పేవేశంగానే నేర్చుకున్నావా ఏంటి? ఏంటి గురువుగారు శిష్యుడికి ఏదో విద్యలు నేర్పిస్తున్నట్టున్నారు? నన్ను వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అయ్యో, అదేం లేదు బాబు, కూకోండి కూకోండి. ఏదో మా అయ్యోమయంతో పిచ్చాపాటి మాటలు అంతే. చెప్పండి బాబు, ఈ ఏలప్పుడు మంచి ఎండలో వచ్చినారు, ఏదైనా దాహం తీసుకుంటారా? ఆ, తీసుకుంటాను. వెళ్ళి తీసుకురారా. అట్నే ఏదైనా పని ఉందా రవి బాబు? లచ్చనని కండ్రికగూడానికి వెళ్ళమన్నాను, వెళ్ళాడో లేదోనని. ఎలుగొచ్చిన వెంటనే బయలుదేరినాడే, మీరట వెళ్ళలేదా బాబు? లేదు, జమ్మిగూడెంలో పిల్లలకి డ్రాప్స్ వేస్తుంటే నేను సిరి అటు వెళ్ళాం, అక్కడే ఆలస్యం అయిపోయింది. అబ్బా, ఏదో ఘాటుగా వాసన వస్తోంది, తాగొచ్చా? ఏం కల్పించినావురా? అష్టవేర్ల చూర్ణం. అది సంగతి. అది అష్టవేర్ల సూర్ణం బాబు. పొట్టివేళ్ళు, తెలవేళ్ళు, ఇలా 8 రకాల మూలికయాలతో చేసిన సూర్ణం బాబు. వాసన ఘాటుకున్నా రుచి అమృతంలా ఉంటదే. దాహార్తి తీర్చి శరీరానికి సత్తువెత్తది, దేహం దృఢంగా తయారవుతుంది. తాగండి బాబు. దేహం దృఢంగా తయారవుతుందంటే తాగాల్సిందే, దెబ్బలు తట్టుకోవాలిగా. చాలా బాగుంది, నిజంగానే దేహానికి కొత్త హుషారొచ్చినట్టుంది. ఇప్పుడు ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటుంది అనుకుంటాను. ఏం బండా? బాబు, తగిలిన దెబ్బల గురించి పదే పదే గుర్తు చేసుకోవడం మంచిది కాదంటారు పెద్దలు. నిజమే, ఒంటికి తగిలిన దెబ్బల్ని గుర్తు చేసుకోకూడదు, కానీ మనసుకు తగిలిన దెబ్బల్ని మనం మర్చిపోయినా మనసు మర్చిపోలేదు. మనము మనసు వేరంటావా రవి బాబు? మీకు తెలియక అడిగారా, నాకు తెలుసో లేదో అని అడిగారా? స్థూల శరీరాన్ని మనము అన్నాను, సూక్ష్మ శరీరాన్ని మనసు అన్నాను. అలా పోల్చవచ్చో లేదో తెలియదు, కానీ మనలోనే ఉన్న 2 మనస్తత్వాలకి, భిన్న అభిప్రాయాలకి అవి ప్రతీకలని నా ఉద్దేశం. మీరు బాగా చదువుకున్నారు, అన్నీ తెలుసున్నారు. పట్నంలోనే మంచి కొలువు చేసుకోక ఏడకెందుకు వచ్చినారు బాబు? చదువుకున్నాను కాబట్టే నా అవసరం ఎవరికుందో వాళ్ళ దగ్గరకే నా మనసే లాక్కు వెళ్తుంది. అది మీ భాషలో చెప్పాలంటే ఆకర్షిస్తుంది.
నా వల్ల, నా వాళ్ళ వల్ల ఇక్కడ ఎవరికో అన్యాయం జరిగింది. అదేంటో తెలుసుకుని ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నా మనసుకి ప్రశాంతత లేదు. ఏటి బాబు, మీ వాళ్ళ వల్ల ఇక్కడ ఎవరికో అన్యాయం జరిగినదా? ఎంతకు ఎవరు బాబు వాళ్ళు? రాజమయ్య గారు, నా గురించి తెలియనప్పుడే ఎవరు ఏమీ అడగలేదు. ఇప్పుడు తెలిసిన తర్వాత అడగటం అంత సమంజసంగా లేదు. నాకేటి తెలీదు బాబు, నాకేటి తెలీదు. నా గురించి మీకు పూర్తిగా తెలుసు. మీ గురించి నాకు కూడా కొద్దిగా తెలుస్తోంది. అఫ్కోర్స్ మీకు ఆ విషయం తెలుసు. అందరూ శాకాహారులే కానీ చెరువులో చేపలు మాయం అన్నట్టు అందరం మూగవాళ్ళమైపోయాం. కాదు, మూగవాళ్ళగా నటిస్తున్నాం. వస్తాను. బండా, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేమీ బాధపడటం లేదు. నువ్వు బాధపడకు. కానీ ఎందుకు కొట్టావన్నదే తెలియడం లేదు. అది తెలుస్తుందిలే. నానా రవి, అయ్యో ఏంట్రా బాబు నవ్వుతున్నావు? గౌరవం, నవ్వుతున్నావు అని అనకూడదు. ఒక్కసారి ఆ నాగదేవర చెంపదెబ్బ గుర్తు తెచ్చుకోండి. ఒకళ్ళు ఇద్దరు అయితే ఈ పాటికి అడవి నుంచి ఎడారికి పంపించేసి ఉండేవాడిని. కానీ ఒకళ్ళని మించినోడు ఒకడు, ఈ లచ్చిగాడికి ఆ రవిగాడు ఒకడు తోడు. అబ్బో, చదువుకున్న వాళ్ళని కాస్త మర్యాదగా మాట్లాడాలి. ఎందుకంటే మనకు లేనిది వాళ్ళకున్నది అదే. గుర్తొచ్చింది కదండి. చెప్పండి రవి బాబు, ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే గాంధీ గారు చెప్పిన 3 కోతులు గుర్తొచ్చాయి. చెడు అనొద్దు, చెడు కనొద్దు, చెడు వినొద్దు అని. కానీ మీకు వాటికి చాలా తేడా ఉంది. నీతిని బోధిస్తున్న వాటితో మిమ్మల్ని పోల్చలేం. మా బాగా చెప్పారు రవిబాబు. కానీ రవిబాబు, మీరిక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటో అది? ఒరే ఎర్రడా, నువ్వు నోరు మూసుకోరా. ఒరే కోణంగి, నువ్వు చెవులు మూసుకోరా. ఇప్పుడు చూడండి రవిబాబు, మీరు చెప్పిన కోతుల్లో ఇది మొదటిది. చెడు అనవద్దు అంటోంది, కానీ ఈ కోతి చెడు వింటోంది, చెడు చూస్తోంది. ఇక రెండవ కోతి నేను, చెడు కనవద్దు అంటోంది, కానీ చెడు అంటోంది, చెడు వింటోంది. ఇకపోతే మూడవ కోతి చెడు వినద్దు అంటోంది, కానీ చెడు చూస్తోంది, చెడు అంటోంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఏదో ఒక మంచే తప్ప మిగతా 2 చెడ్డ గుణాలే కలిగి ఉన్నటువంటి కోతలం మేము. మా తోకలకు నిప్పంటిస్తే
అడవంతా దహించేస్తామే కానీ మాకేమీ కాదు. ఏమంటారు? బ్రేవ్ మై డియర్ బ్రేవ్. మంచిలో కూడా చెడును వెతుక్కుని మీకు ఆపాదించుకోవడంలోనే మీ క్రుక్కుడ్ నేచర్ ఏంటో తెలుస్తోంది. థ్యాంక్ యూ రవి బాబు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని క్రూక్స్ అన్నా కోతులన్నా మేము అస్సలు పట్టించుకోం. ఎందుకంటే నేను మీ అంత కాకపోయినా ఏదో కొద్దో గొప్ప చదువుకున్నాను కాబట్టి మీరన్న దాంట్లో మీ బాధని అర్థం చేసుకోగలను. ఇక వీళ్ళంటారా, చదువు సంధ్య లేదు కాబట్టి ఎలాగూ అర్థం కాదు. అలా అర్థం అవ్వకూడదనే కదా వీళ్ళకి చదువుని అదే వాళ్ళకి దూరంగా ఉంచారు. సరే సరే, ఇంతకీ నన్నెందుకు పిలిచారో చెప్పలేదు? ఏం లేదు, ఒక చిన్న రహస్యం తెలుసుకుందామని రాజమయ్య ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈలోగా మీరే అక్కడి నుంచి వస్తుండడం చూసి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాను. అందుకేనా అంటే? అందుకే పిలిచారా? అదే, పాపం ఎండలో వెళ్తున్నారు కదా, కాసేపు నీడలో ఉండి వెళ్తారని కూడా పిలిచాను. నీడే కావాల్సి వస్తే మీ చెట్టు నీడలోకి రావాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది అర్థమైంది. మా నీడన అంటే మా పంచన, అదే మా వర్గంలో చేరరన్నమాట. అసలు అసలు మేమేం పాపం చేసామనండి మాతో కలవరు? ఈయనే కాదు, మనతో ఎవరో కలవరండి. మేమైనా ఎందుకు కలిసామంటే మమ్మల్ని మీరు తప్ప ఎవరు కలుపుకోవట్లేదు కాబట్టి. రేయ్, ఎవ్వరు కలుపుకోకపోతే మనం బతకలేమా? దర్జాగా బతకచ్చు. అలా అనుకునే ఇప్పటికే సగం జీవితం నాశనం చేసుకున్నావు. మనం సంఘజీవులం. అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతే మనిషి అనే జంతువు నిజంగానే జంతువుగా మిగిలిపోతాడు. రమణ, ఈ సమాజం ఈ సంఘం నిన్ను వెలివేసిన రోజు తెలుస్తుంది నువ్వు ఏం కోల్పోయావని. వెలివేయటంటూ మెలివేసి అడుసులో తొక్కేయకండి బాబు. అసలు విషయానికి వచ్చేస్తున్నా. ఇంతకీ ఆ బండ ఎవరంటారు? బండ ఒక అనాథని, అడవిలో దొరికితే రాజమయ్య తీసుకొచ్చి పెంచుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమేగా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నారే? నేను అడుగుతున్నది కొత్త కథ కాదండి, పాత కథే. అంటే బండ దొరికిన తర్వాత కథ కాదు, బండ దొరక్క ముందు కథ. చెప్పానుగా అనాథ అని. అమ్మమ్మమ్మమ్మ, ఎంత అనాథైనా ఎవరో ఒక నాదుడు లేకుండా ఉండడు కదా, అదే తండ్రి. అతను చనిపోయేనా ఉండాలి, లేదా చంపేసేనా ఉండాలి, లేదా పారిపోయేనా ఉండాలి. అప్పుడు ఈ బండ అనేవాడు అనాథ అవుతాడు. మరి అలా జరగనప్పుడు సంగతి ఏమిటా అని అడుగుతున్నారు. అదే ఆ తండ్రి ఎవరా అని. అంత అవసరం మీకెందుకు వచ్చింది? ఆ కేసు ఏమైనా తిరగతోడితే మీ మీదకి వస్తుందని భయంగా ఉందా? రవి బాబు, నన్ను మీ తెలివితేటలతో ఇరికించకండి. ఇవి చేతులు కావు. మరి కాళ్ళ కిందన్నా కదా. రేయ్, నోర్మైండ్రా. రవి బాబు, ఈ విషయాలన్నీ ఎవరో పెద్ద మనిషి అడిగితే తెలుసుకుని చెప్తానన్నాను. ఎవరా పెద్ద మనిషి? అది 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 పేరు గుర్తులేదు. నాకు గుర్తుంది రావణ, ఆ నాగదేవరా అనుకున్నాను. ఆ పేరే వస్తుంది అనుకున్నాను. మీరు అదే అనుకున్నారా? నేను అదే అనుకున్నాను. చూడు రమణ, ఇంకోసారి వేరే వాళ్ళ జోలికి వస్తే పెద్ద మనిషి, అదే వయసులో పెద్దని కూడా చూడనని చెప్పు. వెళ్ళో. ఈ మొక్క మీరు తేలిగ్గానే చెప్పారు. ఈ మొక్క నేను అక్కడ చెప్పగానే ఇన్ని చెప్పించి కొడతారండి. అవును, ఏం పర్వాలేదు, తెలివైన వాడివేగా, తెలివిగా చెప్పు.
రమణ, నీ 3 కోతుల లాజిక్ నాకు బాగా నచ్చింది. బ్రేవ్. నా లాజిక్ నచ్చిందా? నేను తెలివైన వాడినా? బ్రేవోనా? ఏమిటా? ఒరే కోణంగి, ఏంటి రావడా మళ్ళీ చేయగలుగుతావా? రేయ్, నీ మెడకి తాడు కట్టి ఉయ్యాలుపుతాడ్రా. అవును, ఇందాకేమన్నావురా? చేతులు కాదు అంటే కాళ్ళు కిందున్నాయంటావా? అంటే తమరికి కాళ్ళకి చేతులకి తేడా తెలియదేమోనని అన్నాను. ఎరా, ఆ పెద్ద మనిషి పేరు నాకు గుర్తులేదని మాట వరుస కంటే నాగదేవరా అంటూ పేరు చెప్తావా? అంటే తమరు నిజంగానే మర్చిపోయారేమోనని. అవును రే. ఏంట్రా రమణ దొర అంటామనేసి రవణ అంటున్నావు? అంటే మీరే కదా దొర అని అనొద్దాను. అది నాగదేవర దగ్గర. ఇప్పుడు ఆయన లేడుగా, దొర అని పిలవచ్చుగా. ఉన్నాడుగా. ఎక్కడా? మీ వెనక. అలాగా? ఎక్కడ్రా కోణంగి? చెత్తడం అంటే వెనకాల. ఎక్కడికి వెళ్తావురా? వెళ్ళు. మళ్ళీ రేపు వస్తావుగా, నీ టింగు పడేలు పీక పడేస్తా. నన్నన్నారే నన్నన్నారే